మేడం పెద్ద పార్టీని ఓడగొట్టిండు కొత్తగా వచ్చి. కాంగ్రెస్ అసలు పరిపాలన అయిపోయింది అని చెప్పి అందరు అనుకున్నారు. కానీ కాంగ్రెస్ గెలవదనే ఉద్దేశం చాలా మందికి ఉన్నది. కానీ ప్రభుత్వము అన్ని పనులు టిఆర్ఎస్ అన్ని పనులు మంచి చేసినా కూడా ఓడిపోవడం కారణం ప్రజలు అలా తీర్పిచ్చారు. దానికి బాధ్యుడు కేసీఆర్ కాదు, బాధ్యులు ప్రజలే. కాబట్టి రేవంత్ రెడ్డి పార్టీ టికెట్ తీసుకొని సీఎం గా ఆయన కాంగ్రెస్ పార్టీని గెలిపించిండంటే చాలా గ్రేటు. ప్రభుత్వము అడుగంటి పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మళ్ళా పుంజుకొని కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకొని ప్రభుత్వాన్ని నడిపిస్తుంది. ఇప్పుడు ఇంచుమించు 2 సంవత్సరాలకు వస్తుంది పార్టీ కాంగ్రెస్ గెలిచి కూడా. కానీ ఏదో విధంగా పరిపాలన చేస్తున్నారు. మంచి చేస్తురా చెడు చేస్తురా మరి మనకి ప్రభుత్వానికి తెలియదు. కానీ మొత్తం మీద పార్టీ ప్రభుత్వం మాత్రము బాగానే చేస్తుంది. అది మాత్రం రేవంత్ రెడ్డిని మనము ఒప్పుకోదగ్గ విషయం మేడం. థ్యాంక్ యూ. ఒకటే మాటలో మీరు ఏం చెప్తారు? తేడా అంటే చాలా తేడా ఉంటాయి కానీ రేవంత్ రెడ్డికి కేసీఆర్ కి చాలా తేడా ఉంటుంది. కానీ పరిపాలనా విధానంలో కేసీఆర్ బెస్ట్. రేవంత్ రెడ్డి ఏం నచ్చలేదు? నచ్చలేదు కాదు, అన్ని నచ్చినాయి. కానీ రేవంత్ రెడ్డి కన్నా బెస్ట్ కేసీఆర్.